హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F17 5G మొబైల్ అనేది రీసెంట్లీగా లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో 90Hz రిఫ్రెష్ రేట్తో IP54 రేటింగ్తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 1100 నిట్స్ తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 4GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది తీసేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మనం ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ తీసుకొని అప్ టు 2TB వరకు స్టోరేజ్ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ యూస్ చేసిన ప్రాసెసర్ మనకి సామ్సంగ్ వాళ్ళది ఓన్ ప్రాసెసర్ Exynos 1330 5 nanometer తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది అవుట్ కోర్ CPU ఫ్రెండ్స్. దీని ఒక మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి అప్ టు 2.4 GHz వరకు ఉంటుంది. అయితే ఈ మొబైల్ లో మనం గేమ్స్ అనేది లైట్ బేసిక్ గేమ్స్ కానీ ప్లే చేసుకోవచ్చు. హెవీ గేమ్స్ అయితే ఈ మొబైల్ అనేది హ్యాండిల్ చేయలేదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. మన సెకండరీ కెమెరా విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు. అదే మనకి థర్డ్ కెమెరా విషయానికి వస్తే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంక ఈ మొబైల్ మనం వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి 192 గ్రామ్స్ తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి 7.5 mm దీంతో వస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సాఫైర్ బ్లాక్ అండ్ మూన్లైట్ సిల్వర్ ఈ 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 15 One UI 7.4 తో వస్తుంది. 6 years వరకు వాయిస్ అప్డేట్స్, 6 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టెడ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి డ్యూయల్ 5G నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 మీద రన్ అవుతుంది. OTG అవైలబిలిటీ ఉంది, NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది, అండ్ వైఫై 2.4 GHz 5 GHz బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డిస్ప్లే గ్లాస్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మనం బ్యాక్ సైడ్ డిజైన్ గా చూసుకుంటే కంప్లీటెడ్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఈ మొబైల్ మనం సెక్యూరిటీ విషయానికి వస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది అండ్ ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇంక ఈ మొబైల్ మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అంటే రెయిన్ డ్రాప్స్ లో గానీ స్వెట్ లో గానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు ఫ్రెండ్స్. ఇంకా ఈ మొబైల్ మన బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ తీసుకున్నప్పుడు బాక్స్ లో మాత్రం ఎటువంటి టైప్ ఆఫ్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మనం విడిగా పర్చేస్ చేసుకోవాలి. ఈ మొబైల్ ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుందంటే మన ఇంట్లో ఉండే పేరెంట్స్ కే గానీ అండ్ లైక్ క్లాస్ బిలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే గానీ, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ వినడానికి, ఒక జనరల్ యూసేజ్ కి, మూవీస్ చూసుకోవడానికి కానీ, సాంగ్స్ వినడానికే కానీ, లైట్ బేసిక్ గేమ్స్ ప్లే చేసుకోవడానికి కానీ ఈ మొబైల్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ అయితే 12,499 రూపాయలకి వస్తుంది. అదే మనకి 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ అయితే 13,999 రూపాయలకి వస్తుంది. అదే మనకి 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ అయితే 15,499 రూపాయలకి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.